వరంగల్ జిల్లా ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి నర్సంపేటకు పోతున్నది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. 4-5 స్టేజీలు దాటంగానే సీట్లన్నీ ఫిల్ అయిపోయి బస్సు మొత్తం నిండింది. ఆగో అక్కడ షురు అయ్యింది. ఇద్దరు మధ్యన సీటు పంచాది. మాట మాట వెరిగి ఎట్లా కొట్టుకున్నారో చూడుండ్రిగా. నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకు బస్ స్టాండ్కి 7 అవుతుంది, ఒక్క బస్సు లేదు. పిల్లోడిని ఎత్తుకొని ఒక్కొక్క బస్సు తిరిగిరా. ఎక్కడి నుంచి పోతున్నారు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అన్న. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఫ్రీ బస్ లని? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇగో నేను చెప్పింది గిదే బస్సు. ఈ అక్క ఒక్కతే కూర్చున్నది కదా, ఈ అక్కనే ఇప్పుడు జంబలకడి పంప సినిమా చూపిస్తుంది మనకు. నాకు అర్థం కాలేదు సార్. కండక్టర్ సారు ఈ అక్కను జర నీ మాస్క్ దియ్య అని అడుగుతుండు. నేను దియ్యా అని ఈ అక్క అంటుంది. తేడాగా ఉందేంటి? లాస్ట్ కు తీయనే తీసింది. చూడురిగా మ్యాజిక్. ఆడోళ్లకు బస్సులలో ఫ్రీ ప్రయాణం ఉంటది. టికెట్ తీసుకోరు కండక్టర్లు. ఇక్కడికన్నా పుక్కిట్లా పోవచ్చు. అయితే ఈ మహానుభావుడు ఫ్రీ అంతా తిరుగుదాము అని అనుకున్నాడు. ఇంకేమున్నది, ఆడ అక్క లెక్క ఏషం కట్టిండు నెత్తి మీద. కానీ పాపం ఈయనకు బస్సుల ప్రయాణం చేసేందుకు కూడా పైసలు లేనట్టున్నాయి. అందుకే కావచ్చు గంత రిస్క్ తీసుకొని ఏషం కట్టిండు. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని మీరు. సరే అయితే ఏడవండి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. ఇంకా ఉపాధి కల్పిస్తే అది బెటర్ అండి. ఇదేంటంటే ఇంకా సోమరిపోతులు చేయటం. దీనివల్ల మనకి ట్యాక్సెస్ పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఇదంతా మళ్ళీ ట్యాక్సెస్ రూపాయలు బాగుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు చూడండి, అవసరం ఉన్నా లేకపోయినా కొంతమంది వెళ్తారుగా. ఈ ఫ్రీ అంటే వేస్ట్. ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థం అయితే ఎడంకాలు చెప్పించుకుంటాయి. ఇప్పుడు నవ్వకండి. నాకు కొత్త బస్ కావాలి ఇప్పుడు. అరే ఏంట్రా ఇది? నాకు కొత్త బస్ కావాలి ఇప్పుడు. నాకు అవసరం లేదు ఇప్పుడు బస్ దిద్దాం. మేము ఎట్లా కనబడతాం? పాపం ఫీల్ అన్నట్టున్నారు. నేను తెలంగాణ గవర్నమెంట్ మహిళలకి ఫ్రీ బస్ పథకాన్ని ఇచ్చాను. ఇప్పుడు అదే ప్రాబ్లం అయ్యింది. బహుశా మేము ఇంకా పథకాన్ని ఆపేయలేమో. సో ఈ వీడియో చూస్తే మీరు ఒకసారన్నా నవ్వుతే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.